హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం ఒక సరికొత్త వార్తతో అయితే ముందుకొచ్చాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న నెల్లూరు, వైజాగ్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే ఆయన పరామర్శించారు. అక్కడ వాళ్ళ భౌతిక గాయాన్ని కూడా ఆయన నివాళులైతే అర్పించారు. దానికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్కడ ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన నెల్లూరుకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, వైజాగ్ చెందిన చంద్రమౌళి వీళ్ళ భౌతిక గాయాలను సందర్శించి పవన్ కళ్యాణ్ గారు నివాళులైతే అర్పించారు. అక్కడ నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారంటే, వాళ్ళ బాధను మనం వర్ణించలేమని, మాట్లాడటానికి కూడా మాటలు రావట్లేదని, పర్యాటకులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికైతే తెగబడ్డారని, ఇలాంటి వాటిని మనం ఉపేక్షించకూడదని, ఇలాంటి కష్ట సమయాల్లోనే దేశం మొత్తం కుల మతంతో సంబంధం లేకుండా అందరూ ఏకం కావాలని, ఏకతాటిపై వచ్చి అందరూ ఈ సమస్యను ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాలు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందామని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కనీసం ఒక గంట పైన అక్కడ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన. ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు నీవు హిందువా, ముస్లింవా, నీకు బొట్టుందా లేదా ఏంటని ఇవన్నీ తెలుసుకుని అడిగి మరీ వాళ్ళనైతే కాల్చి చంపారు దారుణంగా. విశాఖలో చంద్రమౌళి గారితో మొత్తం 6 అయితే వెళ్ళారు, 3 ఫ్యామిలీలు. ఈ 3 ఫ్యామిలీలు మొత్తం 6 5 అయితే తప్పించుకోగలిగారు. నేను అందులో ఒక మహిళ మాట్లాడుతూ, మేమందరం తప్పించుకోగలిగాం కానీ ఆయన అయితే దొరికిపోయినట్లు మేమైతే వెనక్కి తిరిగి చూడలేదు, కానీ మేము ఒక చెట్టు చాటును దాక్కున్నాము. ఆ గన్ ఫైర్ అయినప్పుడు ఆ చెట్టు కొమ్మలు కూడా రాలి మా మీద పడ్డాయని ఆమె అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన చెప్పుకొచ్చారు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మనం వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 22 దేశంలో ఒక చీకటి రోజు అయితే మాత్రం గుర్తుంచుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెండ్ల మనోహర్ గారు, సత్యరాజ్ గారు, ఇలా కొంతమంది ఇతర నాయకులు అయితే వెళ్ళారు అక్కడికి పరామర్శించడానికి. వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో కూడా వాళ్ళైతే పాల్గొన్నారు. ఈ చర్యలకి కేంద్రం అయితే గట్టిగానే ప్రిపేర్ అవుతుంది. వాళ్ళనైతే ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని బయటికి లాగి వాళ్ళనైతే ఊరికే వదిలిపెట్టమని నిన్న మోదీ గారు కూడా ఒక మీటింగ్లో అయితే ప్రసంగించారు. ఈ విషయంపై మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళని బయటికి లాగుతామని చెప్పి ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ బార్డర్ అయితే దాటి వెళ్ళే అవకాశం లేదని అక్కడ మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న బార్డర్స్ మొత్తం వీళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరైతే వీసా తీసుకుని వచ్చారో ఇక్కడ మన ఇండియాలోకి, వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ వెనక్కి అయితే పంపించేస్తున్నారు. వాళ్ళ గడువు ఉన్నా సరే ఎవరిని ఇక్కడ ఉంచకుండా. బార్డర్స్ దగ్గర అయితే భద్రత అయితే బాగా కట్టుదిట్టంగానే చేశారు. ఏదైనా కానీ ఇలాంటి ఘటన జరగడం అనేది మాత్రం చాలా బాధాకరం. దీనివల్ల ఎంతమంది ఫ్యామిలీలు స్ట్రగుల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక ఫ్యామిలీ అయితే వాళ్ళకి కొత్తగా పెళ్ళిందంట. ఏప్రిల్ 19వ తారీఖు. ఇప్పుడు వాళ్ళు 22వ తారీఖు వీళ్ళు ఇక్కడికైతే వచ్చారు. వీళ్ళు ఐరోపా వెళ్ళాలంట. వీళ్ళకి వీసా ప్రాబ్లం మీద వచ్చి వీళ్ళు ఇక్కడికి కాశ్మీర్ అయితే వచ్చారు వీళ్ళు. అయితే వాళ్ళు వచ్చేసి నేవీ ఆఫీసర్. ఆయన వచ్చి ఆయన కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు అయితే ఆయన చనిపోయాడు. ఇలాంటివన్నీ వింటుంటే మనకే ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకైతే మాత్రం మనం వాళ్ళకి ఏమీ చెప్పలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురుగానే ప్రత్యక్షంగా వాళ్ళనైతే ఉగ్రవాదులు దారుణంగా అయితే ఇలా కాల్చి చంపారు. ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరూ ఏకం కావాలి. ఇదండి ఈరోజు. రేపు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు మన PSS తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోపై మీ కామెంట్ని తెలియచేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ యొక్క వాట్సాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఛానల్లో పోస్ట్ చేసే మొదటిగా వీడియోస్ అన్నీ ముందుగా రావడం అయితే జరుగుతుంది. తిరిగి మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.